So hi guys, welcome back to our channel Trend Ride. సో ఒక హానెస్ట్ క్వశ్చన్, లాస్ట్ టైం 5 minutes మాత్రమే అని చెప్పి ఓపెన్ చేసిన ఫోన్ ఒక రీల్ ఇంకొక రీల్ టైం చూసి అట్లా 2 hours అయిపోయింది. నువ్వు ఇంకా నీ ఫోన్ యూజ్ చేస్తున్నావు అనుకుంటున్నావు బ్రో. రియాలిటీ ఏంటంటే నీ ఫోనే నేను యూజ్ చేస్తుంది. ఈ కంప్లీట్ వీడియో అయ్యేలోపు నీకే అర్థమవుతుంది. సో ప్రాబ్లం రీల్స్ కాదు, ప్రాబ్లం మన బ్రెయిన్. ప్రతి స్వైప్ కి డోపమైన్ రిలీజ్ అవుతుంది అండ్ అవర్ బ్రెయిన్ సేస్ ఇంకొక రీల్, లాస్ట్ రీల్. ఆ రీల్ ఎప్పటికీ లాస్ట్ వరకు కూడా రీల్ లాస్ట్ కాదు. కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం చూసుకుంటే ఒక 4-5 years ముందు ఒక 2 hours మూవీ చూసినా సరే మనం ఇంట్రెస్ట్ తోని కాన్సన్ట్రేషన్ తోని మూవీ చూస్తుండే, ఫుల్ అటెన్షన్ ఇస్తుండే మూవీకి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు వీడియో కంప్లీట్ చేయడం కూడా చాలా కష్టం అయిపోయింది. లైక్ బద్ధకం అందరికి, నాకు కూడా చాలా మంది కూడా అట్లనే ఉంది. మూవీ చూడడం అంటే మనతో కాని పని. ఇప్పుడు ప్రెసెంట్ సాంగ్స్ వచ్చినా స్కిప్ చేయాలి. మన ఇంట్రెస్ట్ దేనికోసం వెతుకుతుందో దాన్నే చూస్తాం. జస్ట్ స్కిప్ విల్ కీప్ స్కిప్పింగ్. లైక్ ఈ స్వైప్ కల్చర్ మన హ్యాబిట్స్ ని మార్చేసింది టోటల్ గా. ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ ఏంటంటే మనం అందరికి తెలిసిందే మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఆగుతున్నాం, ఏం లైక్ చేస్తున్నాం, మన ఆల్గోరిథం గుర్తుపెట్టుకుంటది. లైక్ మనం పడుకునేటప్పుడు ఒక 10 minutes అని చెప్పి ఫోన్ ఓపెన్ చేస్తాం, 2-3 reels కంప్లీట్ చేస్తాం, స్క్రోల్ చేస్తాం అండ్ ఒక రీల్ వస్తుంది, దానికి మనం కనెక్ట్ అవుతాం. సాడ్ రీల్, వి విల్ లైక్ ఇట్. మనం పొరపాటున లైక్ కొట్టినామా గతం, మనం ఆగే వరకు మనకు మొత్తం అదే కంటెంట్ వస్తుంది. మనం ప్రతి రీల్ కి కనెక్ట్ అయితేనే ఉంటాం, ప్రతి రీల్ మనకి రిలేటెడ్ గానే వస్తుంది, మొత్తం అదే టైప్ రీల్స్ వస్తాయి. అండ్ మనకు ఎందుకు పుట్టినాం రా బాబు అనుకునేదాకా వస్తూనే ఉంటాయి రీల్స్ అండ్ మన వి విల్ కీప్ స్క్రోలింగ్ ఇట్. ఫోన్ మన ఎనిమి కాదు, కంట్రోల్ లూజ్ అవ్వడం ప్రాబ్లం. డైలీ అప్రాక్సిమేట్లీ ఒక 4-5 hours రీల్స్ చూస్తున్నా సరే అట్లా మంత్లీ చాలా టైం పోతుంది. ఆ టైం మనం దేనిపైన స్పెండ్ చేయొచ్చు. లైక్ మనం ఏదైనా కావాలి అనుకుంటే, సక్సెస్ కావాలి అనుకుంటే దానిపైన హార్డ్ వర్క్ పైన మనం ఫోకస్ చేయొచ్చు. మనం చాలా సిచ్యువేషన్ చూస్తున్నాం ప్రెసెంట్. మనం ఖాళీ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నా సరే, గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది చాలా మంది, ఇంట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఉంటాడు, నో ప్రాబ్లం. ఒక 2-3 months వేస్ట్ అవుతున్నాయా, 4-5 months వేస్ట్ అవుతున్నాయా. మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్టు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి చాలా మంది హైలీ స్కిల్డ్ స్టూడెంట్స్ కూడా ఖాళీగా ఉంటున్నారు. ఇట్లాంటి సిచ్యువేషన్ లా డోంట్ వేస్ట్ టైమ్ ఆన్ రీల్స్. ఇంకొక 2-3 months వేస్ట్ అయినా సరే నీ ప్యాషన్ పైన నువ్వు ఫోకస్ చేయి బ్రో. నో మ్యాటర్ హౌ మచ్ టైమ్ ఇట్ విల్ టేక్ టు గెట్ సక్సెస్, బట్ వన్ డే యూ విల్ అచీవ్ ఇట్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ యువర్ హార్డ్ వర్క్. మనం నేను లోకల్ మూవీలో చూసినట్టు మన మిడిల్ క్లాస్ అంతా ఒక మూమెంట్ దొరకకపోతుందా అని వెయిట్ చేస్తే అది దొరకదు. మనం లైఫ్ లాంగ్ అన్ఎంప్లాయ్మెంట్ లోనే ఉంటాం, ఇది గ్యారంటీ. ఇఫ్ యూ ఎవర్ ట్రైడ్, ఎవర్ ఫెయిల్డ్, no matter, try again, fail again, but this time fail better than the last time. No matter what the fuck others think about you, you only need to concern about your family. They are the real one who stay with us in our worst phase. भाड़ में गई ये सोसाइटी वगैरह, बुरा वक्त में कोई साथ नहीं देता हुआ. And what is your opinion on this video? Are we really using technology in a right way? Tell your opinion in the comment section. Until then, take care and stay tuned, and don't forget to subscribe our channel.